సో లీడర్స్ వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెషన్ చేయబడినటువంటి లీడర్ గురించి మనము చూసుకుంటే కనుక అనతి కాలంలోనే కేవాలో సభ్యత్వం తీసుకున్న అనతి కాలంలోనే థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయ్యి థాయిలాండ్ ట్రిప్ సక్సెస్గా ముగించుకొని అదేవిధంగా ఇప్పుడు సింగపూర్ ట్రిప్కి ఫాస్ట్గా రీచ్ అవుతున్నటువంటి ది గ్రేట్ లీడర్ డాక్టర్ శ్రీదేవి రెడ్డి మేడం గారిని హృదయపూర్వకంగా వర్చువల్ చప్పట్ల ద్వారా అందరూ కూడా వెల్కమ్ చెప్దాము. మేడం ప్లీజ్ ఈరోజు సెషన్ స్టార్ట్ చేయండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా క్లియరా సార్? కొద్దిగా బ్రేక్ అవుతుంది మేడం, సిగ్నల్ ఉండేది చూసుకోండి. ఓకే, క్లియరా? ఎస్ మేడం, క్లియర్ మేడం, స్టార్ట్ చేయండి. క్లియరా సార్? ఎస్ మేడం, వెరీ క్లియర్, స్టార్ట్ చేయండి. కేవా కుటుంబ సభ్యులందరికీ శుభోదయం అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే ఈరోజు మనకు టాపిక్ కనుక తీసుకున్నట్లయితే డయాబెటీస్. సో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. సో దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి షుగర్ జబ్బు అనేది ఇప్పుడు ప్రతి 10 మందిలో 3కి 4కి ఉంది. ఇంట్లో ఎత్తుకున్నామంటే గన ఒక ఫ్యామిలీలో ఆల్మోస్ట్ వాళ్ళు 2-3 చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు చిన్న పెద్ద అని తేడా అనేది ఏమీ లేదండి. పుట్టిన బిడ్డల కాటి నుంచి వస్తుంది షుగర్ వ్యాధి అనేది. అంత తీవ్రతంగా ఉంది ఇప్పుడుండే జనరేషన్ లో. మన లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దానికి ఒక రీజన్ అని చెప్పలేము, వంశపారంపర్యంగా కావచ్చు. సో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న దీంట్లో మెయిన్ రోల్ తీసుకునింది ఇది. సో ఈ డయాబెటీస్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం చెప్పుకున్నట్లుగా షుగర్ వ్యాధి అని చెప్పవచ్చు. మన బంధువుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళలో కానీ ఒక్కరికైనా ఈ షుగర్ అనేది ఉండే ఉంటుంది. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అంటే అది ఎంత ప్రమాదకరం అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం 2019లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 42 లక్షల మంది కేవలం డయాబెటీస్ వల్లనే చనిపోయారు. సో ఇదేదో చిన్న ఆషామాషి చెప్పు కాదండి నేను చెప్పది. అది మనం దాని సరిగా టైంలో కేర్ తీసుకోకపోతే ఎంత ప్రాణాంతకం అనేది తెలుస్తుంది. సో దీనికి ముఖ్య కారణం ఏంటి? మనలో డయాబెటీస్ గురించి సరైన అవగాహన లేకపోవడం. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, మనకి సరైన అవగాహన లేకపోవడం. సో డయాబెటీస్ అంటే ఏంటి, షుగర్ వచ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఇప్పుడు మనం కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. సో షుగర్ ఉన్న వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, షుగర్ లేని వాళ్ళు కూడా తెలుసుకుంటే ఒక అవగాహన అనేది మనకు వస్తుంది. భవిష్యత్తులో మనం దాని బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది. దాని బారిన పడిన ఇతరులని కూడా మనం చెప్పే సలహాల వల్ల కూడా ఎట్లా వాళ్ళని ట్రీట్ చేయాలనేది తెలుస్తుంది అన్నమాట. సో టాపిక్ లోకి వెళ్దాం. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటండి? పిండి పదార్థాలు. ఆ యొక్క పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్ గా అంటే షుగర్ గా విచ్ఛిన్నం అవుతుంటాయి. గ్లూకోజ్ అంటే మన బాడీలో మన బ్లడ్ లో అంటే మన రక్తంలో ఉండే ఒక రకమైన షుగర్స్ అన్నమాట. సో మనం చెక్ చేస్తుంటారు కదా, మన షుగర్ టెస్ట్ చేయాలంటే ప్రిక్ చేసి టెస్ట్ చేస్తుంటారు. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, షుగర్ ఎంత ఉంది మన బ్లడ్ లో తెలుస్తుంది. సో ఒక రకమైన షుగర్స్ అన్నమాట. ఇలా గ్లూకోజ్ గా మారినప్పుడే అది రక్తంలో కలవగలదు. అలా రక్తం ఈ యొక్క గ్లూకోజ్ ని శరీరంలోని అన్ని కణాలకు తీసుకెళ్తుంది. అప్పుడు ఈ యొక్క గ్లూకోజ్ ఆ యొక్క కణాల్లోకి వెళ్ళి శరీరంలో రెస్పిరేషన్స్ జరిగి మనకు ఎనర్జీగా వస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది కణాల్లో వెళ్ళాలంటే దానికి అదే వెళ్ళలేదు. దీనికోసం ఇన్సులిన్ అనే యొక్క హార్మోన్ అనేది కావాలి. ఈ యొక్క ఇన్సులిన్ అనేది యొక్క హార్మోన్ మనకు బాడీలో కావాల్సిన ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ ఇన్సులిన్ అనేది ఒక తాళం లాంటిది అన్నమాట. ఈ ఇన్సులిన్ ఉంటేనే ఈ యొక్క గ్లూకోజ్ అనేది మనకు కణాల్లోకి వెళ్ళగలదు.
ఈ యొక్క ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి అండి, దాని నుండి విడుదలవుతుంది. సో మన రక్తంలో ఉండే గ్లూకోజ్ ని బట్టి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ క్లోమ గ్రంథి అనేది కావలసినంత ఇన్సులిన్ విడుదల చేయకపోతే ఈ యొక్క రక్తంలో ఉన్న గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే ఉండిపోతుంది. సో ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ లేదా షుగర్స్ మన రక్తంలో ఉండిపోతే దాన్నే మనం ఏమంటాము, డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి అని అంటాము. సో ఇదన్నమాట షుగర్ వ్యాధి ఎలా వస్తుంది, దానికి రీజన్ ఏంటి, దానికి ఏ విధంగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ డయాబెటిస్ లో కొన్ని రకాలు ఉంటాయండి. సో ఉంటుంది టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. సో టైప్ 1 డయాబెటిస్ ని ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే క్లోమగంధిలో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలు అనేది పొరపాటున మనలో ఉండే రోగ నిరోధక శక్తిపై యొక్క కణాలు పడినప్పుడు అది నాశనం చేసేస్తుంది. అలా బీటా కణాలు అనేటివి నాశనం అవ్వడం వలన కొంతమందిలో ఏమవుతుంది, ఇన్సులిన్ విడుదలవ్వదు. ఇది టైప్ 1 డయాబెటిస్. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. ఒకవేళ ఈ టైప్ 1 డయాబెటిస్ వస్తే వాళ్ళు జీవితాంతం బయట నుండి ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏమంటాము, ఒక్కసారి ఇంజెక్షన్ వేసుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటిది వాళ్ళు ప్రతిరోజు 3 times కావచ్చు, 4 times కావచ్చు, వాళ్ళు షుగర్ లెవెల్స్ బట్టి చెక్ చేసుకోవాలి ఒకసారి, మళ్ళీ ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎంత ఇబ్బందో అని, ఎంత కష్టపడుతుందో అనేది మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ టైప్ 2 డయాబెటిస్ అనేది ఏంటంటే ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలోనే వస్తుంది. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే బయట తిని మనం తినే పిజ్జాలు, బర్గర్స్, నూడిల్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినేస్తుంటారు. దీనివల్ల మన బాడీ లెవెల్ ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంటాయి. అలా పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్స్ ని ఈ యొక్క బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, మరింత ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. సో అలా రిలీజ్ చేసి దాని మీద ప్రెషర్ పెరిగిపోవడంతో ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ కావలసినది ఇన్సులిన్ విడుదల చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, టైప్ 2 డయాబెటిస్ అనేది వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ విడుదలవుతుంది లేదా తక్కువ విడుదలవుతుంది. కానీ ఈ ఇన్సులిన్ కి శరీరంలో ఉండే కణాలు ఏంటి, రియాక్ట్ అవ్వవు. సో అందువల్ల రియాక్ట్ అవ్వనప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. సో అలా బాడీలో ఈ కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ సెల్స్ ఉండే లాక్స్ అనేటివి అప్పటికప్పుడు కొవ్వుతో పెరిగిపోయినప్పుడు ఇన్సులిన్ సరిగా పనిచేయదు. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో 90 to 95% ఉండేది టైప్ 2 డయాబెటిసే. సో దీనికి ముఖ్య కారణం మనం చెప్పుకున్నట్లుగా మన జీవనపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారం, బాడీ లేకపోవడం, శరీరానికి సరిపడినంత పని చేయలేకపోవడం, వంశపారంపర్యంగా కూడా రావడం. సో దీని మనం చేసుకున్న అలవాట్ల వల్లనే మన బాడీలో లోపల ఉండే అవయవాల మీద ప్రెషర్ పడి అవి సరిగా ఉత్పత్తి చేయక ఇన్సులిన్, సో అది సరిగా కణాల్లోకి వెళ్ళక బయటే ఉండిపోతుంది. సో అలాంటప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఎక్కువగా టైప్ 2 డయాబెటిసే మనం వింటుంటాము. సో థర్డ్ది గెస్టేషనల్ డయాబెటిస్ అంటే అది పెద్దగా అవసరం లేదండి, గర్భిణీ స్త్రీలో వస్తుంది. అదేం పర్మనెంట్ ఉండదు. కానీ వచ్చి ప్రెగ్నెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత కొంతమంది తగ్గొచ్చు, లేదంటే అట్లే కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేమంత నీట్ కాదు. తర్వాత రక్తంలో మనకు చక్కెర స్థాయిలు అంటే ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఏ శరీర భాగాలు ఇబ్బంది కలుగుతుందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఏ శరీర భాగాలు ఇబ్బంది పడుతుందని తెలుసుకుందాం. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా అండి కళ్ళు, గుండె, కిడ్నీ, కాళ్ళు ఎక్కువగా ఇబ్బంది అవుతాయి. సో ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది ఈ యొక్క రక్తంలో చిక్కగా మారిపోయి ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. అందుకే ముఖ్యంగా ఏమవుతాయి, రక్తనాళాలు దెబ్బతింటాయి. సో రక్తనాళాల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి, చిన్న రక్త కణాలు, పెద్ద రక్త కణాలు. సో చిన్నవి సన్నగా ఉండే రక్త కణాలు ఏ భాగాల్లో ఉంటాయంటే కళ్ళు, కిడ్నీలలో ఉంటాయి. పెద్ద వచ్చి మనకు గుండె కాళ్ళల్లో ఉంటాయి. సో ఈ గ్లూకోజ్ అనేది కళ్ళల్లోని గ్లాసెస్ వద్ద పేరుకుపోవడం వలన కళ్ళు మనకు మసకబడతాయి, మసకగా కనపడతాయి. అలాగే ఈ యొక్క మన శరీరం రక్తంలో పేరుకుపోయిన ఎక్స్ట్రా గ్లూకోజ్ ని ఈ యొక్క కిడ్నీల ద్వారా బయటికి పంపుతుంది. సో అందుకే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా
యూరిన్ అనేది వస్తుంటుంది. ఇది కిడ్నీలకు కూడా భారంగా మారడంతో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీలు కూడా ఎక్కువగా దెబ్బతింటాయి. సో ఒక్కటి చూడండి, ఒకదాని వల్ల ఒక్కొక్కటి లింక్ అండి. మన బాడీలో సిస్టమ్ అంతా కూడా ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంటుంది. ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి. సో మనం ఇలా లింక్ సిస్టమ్ లా ఉంటుంది. సో మనం ముందు చెప్పుకున్నట్ల ఈ యొక్క గ్లూకోజ్ తో నిండిపోయిన రక్తము ఎక్కడికక్కడ పేరుకుపోవడం వలన ఒకవేళ కాళ్ళకి ఏదైనా గాయం తగిలితే కూడా ఆ భాగానికి సరిగా రక్తం ద్వారా ఆక్సిజన్ అది చేరకపోవడంతో సరిగా గాయాలు కూడా మానవు. కొన్ని పరిస్థితులు అవి కుళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి యాంపుటేషన్ అంటే ఆ కుళ్ళిపోయిన భాగాన్ని కట్ చేసి తీసేస్తారు. మీరు చాలా మంది గమనించి ఉంటారు. చాలా మందికి షుగర్ పేషెంట్స్ కి కాలి వేలు, చేతి వేళ్ళు అలా తీసేస్తూ ఉంటారన్నమాట. ఎక్కువ అక్కడ గ్యాంగ్లియన్ ఫామ్ అయిపోయి అది పనికి రాకుండా పోతుంది. సో ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే కాలు వేళ్ళు మళ్ళీ అదే సరిగా మానలేకపోతే కాళ్ళని మళ్ళీ అట్లా పై భాగం వరకు తీసేసి అది లాస్ట్ కు ప్రాణాపాయం వచ్చే స్థితికి కూడా చాలా మంది తెచ్చుకుంటారు. సో ఈ యొక్క మన శరీరంలో ఉండే కణాల్లోకి గ్లూకోజ్ వెళ్తేనే అండి మనకు శక్తి అనేది విడుదల అనేది అవుతుంది. కానీ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళకపోవడంతోనే శరీరానికి కావాల్సిన శక్తి విడుదల అవ్వకపోవడం వలన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏముంటుంది, నీరసం ఉంటుంది. కానీ మన యొక్క బాడీకి శక్తి కావాలి కాబట్టి అందుకోసం మన శరీరంలో ఉండే కొవ్వుని వాడుకుంటుంది. అందుకే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి కారణం లేకుండానే సడన్ గా వాళ్ళు బరువు తగ్గిపోతుంటారు. అదే అండి రీజన్. ఎవరైనా షుగర్ వచ్చినప్పుడు ఏంటండి మీరు ఇట్లా తగ్గిపోయినారు, షుగర్ వచ్చి తగ్గిపోయినాం అని చెప్పి అంటుంటారు కదా. సో ఇదే కారణం. ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళపోవడం వల్ల శరీరానికి మన బాడీకి కావాల్సిన శక్తి విడుదలవ్వడం వల్ల మనలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. ఆ కొవ్వు కణాలు ఎనర్జీగా మారి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎటువంటి కారణం లేకుండానే వాళ్ళు సడన్ గా బరువు తగ్గిపోతుంటారు. అదే విధంగా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల మన నరాల్లోని చివరి భాగాలు కూడా దెబ్బతింటాయి. అలాంటప్పుడు ఏమవుతుందండి, కొన్ని భాగాల్లో స్పర్శ గాని నొప్పి గాని తెలీదు. సో చాలా మంది షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు చెప్తుంటారండి, కాళ్ళు తిమ్ముర్లు ఎక్కుతున్నాయి, స్పర్శ రావటం లేదండి. ఇదే మెయిన్ రీజన్. దీని వల్లనే నరాల్లో ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల రక్తనాళాలు చిట్లిపోతాయి. సో చెప్పుకున్నాం కదా మనము, ఈ షుగర్ వచ్చిన వారిలో ముఖ్యంగా రక్తనాళాలు 2 రకాలు, చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు. అవి ఎలా ఉంటాయి, వాటి వల్ల ఏమి ఇబ్బంది అంటే సో దీని వల్ల. అలాంటప్పుడు కొన్ని భాగాల్లో స్పర్శ గాని నొప్పి గాని తెలీదు. సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో భాగం మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కానీ షుగర్ వ్యాధి అలా కాదండి. బాడీ మొత్తాన్ని దాన్ని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఇది కంటికి తెలియకుండా, కనిపించకుండా లోపలే పాకేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క అవయవానికి ఇది దాని యొక్క కంట్రోల్లోకి తీసుకుని అవయవాలని శక్తిని కోల్పోయి బలహీనమైపోతుంటాయి. కళ్ళు మసగ్గా కనిపించడం, ఎక్కువగా దాహం వేయడం, ఎటువంటి వ్యాయామం చేయకపోయినా సరే ఎక్కువగా బరువు తగ్గిపోవడము, తర్వాత నీరసంగా ఉండడము, సో ఎక్కువగా యూరిన్ కి వెళ్ళడం, ఏదన్నా గాయం అయితే ఉన్నాయని సూచనలు అన్నమాట. అయితే వీటిల్లో ఏముంటుంది, మనకు ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ కూడా ఉంటుంది. అంటే బాడీలో షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువగా, డయాబెటీస్ లెవెల్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే మనం దాన్ని ఏమంటాము, ప్రీ డయాబెటీస్ అని కూడా అంటాము. అసలు ఈ కండిషన్ లో ఉన్నట్టు చాలా మందికి తెలీదు. ఎంత కాలం అయితే మనం దాన్ని గుర్తించకుండా గడుపుతామో అది అంతే తీవ్రంగా ప్రమాదకరంగా మారుతుంది. సో ఈ కండిషన్ లో ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. సో ఇన్ని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ షుగర్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సరైన డైట్ లేకపోవడం, బయట దొరికే జంక్ ఫుడ్స్ తినడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, బాడీకి సరైన పని లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్ కు ఒత్తిడికి గురి కావడం. ఇది కూడా అండి, స్ట్రెస్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో స్ట్రెస్ వల్ల చాలా మందికి షుగర్ వ్యాధి వస్తుందండి. మనమున్న ఇప్పుడు జీవన శైలి ఎక్కువ స్ట్రెస్ అంటే ఈ ఒత్తిడికి గురి అవడం వల్ల కూడా మెయిన్ రీజన్ షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
మన పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా రావడం, ఉండవలసిన దానికన్నా మనం ఎక్కువ బరువు ఉండడం. ఒబేసిటీ పేషెంట్స్ లో ఇప్పుడు చాలా కామన్ గా అసలు గుర్తించొచ్చండి షుగర్ వ్యాధి. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం గుర్తించవచ్చు. ఈ కారణాల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం హైట్ కి తగ్గ బరువు ఉన్నామా లేదా తెలుసుకోవాలంటే బాడీ మాస్ బిఎంఐ అనేది ఉంటదండి. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి. మనతో కేవలం బిఎంఐ మిషన్ ఉంది కాబట్టి ఎంత బరువు ఉండాలి, మనం ఎంత అని దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డయాబెటిస్ లో మనం వంశపారంగా వచ్చే దాన్ని మనం ఏమి చేయలేము. కానీ దాన్ని మనం ఏం చేయలేమండి. వంశపారంగా కొన్ని వస్తుంటాయి, దాన్ని ఏమి చేయలేం. కానీ మిగతా కారణాల వల్ల మనం షుగర్ న బారిన పడకుండా అది మన చేతుల్లోనే ఉంటుంది. సో మన చేతుల్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకొని మనం కంట్రోల్లో పెట్టడం అనేది మన చేతుల్లో పని. కాబట్టి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి టైంకి, తర్వాత ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే దాని గురించి అవగాహన, సో మనం దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలను కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ షుగర్ ఉన్నా కూడా ఎక్కువగా ఉంచేసుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అదృష్టం కొద్దీ మనం ముందు చెప్పుకున్న ప్రమాదకరమైన టైప్ 1 అనే డయాబెటిస్ అనేది కేవలం 5 to 10% మాత్రమే ఉంటుందండి. మిగిలింది మనం కంట్రోల్ చేసుకోగలిగే టైప్ 2 డయాబెటిస్ అండి. కాబట్టి డయాబెటిస్ ఉన్నా కానీ బాడీలో గ్లూకోజ్ లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా మనం ఉండవచ్చు. దానికోసం మనం తీసుకునే డైట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవాలి. ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట అయినా వ్యాయామం కానీ యోగా కానీ చేయాలి. ఒకవేళ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళైతే ముందు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండి మొలకెత్తిన గింజలు తినాలి. జ్యూసుల కన్నా డైరెక్ట్ గా ఫ్రూట్స్ తినడం చాలా చాలా మంచిది. ఎందుకంటే జ్యూస్ గా చేసి వడగట్టినప్పుడు ఆ పళ్ళల్లో ఉండే పీచు పదార్థాలని పోతాయి, కానీ అవి మనకు చాలా ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఈ కాకరకాయ జ్యూస్ అనేది తాగడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు మనం టైం కి తినాలి. టైం కి తినకపోతే కూడా దాని వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ షుగర్ టైం కి తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. అయితే టైం కి తినకుండా పోతే ఇర్రెగ్యులర్ అంటే అండి ఆ టయానికి షుగర్ లెవెల్స్ ఎక్కువై అన్కంట్రోల్ డయాబెటిస్ అంటాము. మనం ఎన్ని మందులు తీసుకున్నా, ఎంత ఇన్సులిన్స్ వేసుకున్నా అవి కంట్రోల్ కాదనమాట. మీరు ఎక్కువ వేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాడడం వల్ల ఆ మందులు కిడ్నీ మీద ప్రెషర్స్ పడిపోతాయి. కిడ్నీకి కూడా ఇబ్బంది, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా. సో ఒక్కొక్క దానికి మన చేసే పనికి అన్ని రిలేటెడ్ ఉంటుందండి మన బాడీలో, మనం ఏ పని చేసినా. సో అయితే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మనం ఆ ఒక అవగాహనగా తెలుసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్కసారి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కొక్కలా ఉంటాయి. సో ఒకప్పుడు ఈ డయాబెటిస్ అనేది కేవలం 60 ఏళ్లలో వచ్చేది, కానీ ఇప్పుడు యువకుల్లోనే ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ డయాబెటిస్ అనేది మనలో ఉన్నట్టు కూడా తెలియకుండానే మెల్లమెల్లగా పెరుగుతూ మొత్తం బాడీని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అందుకే ఈ డయాబెటిస్ ని మనం సైలెంట్ కిల్లర్ అని అంటాం. కాబట్టి 30 సంవత్సరాలు దాటిన వారు సంవత్సరానికి ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేసుకోవాలి. మనం దాని యొక్క బారిన పడకుండా ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతిరోజు డయాబెటిస్ బాధపడుతూ రోజు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటూ ఎంత బాధో, ఎంత ఖర్చుతోనో కూడుకున్న పనో ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పటి నుండి అయినా జాగ్రత్తగా ఉంటూ మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో మనకు చెప్పుకున్నట్టుగా ఇన్ని సమస్యలు ఉన్న ఈ షుగర్ వ్యాధి గురించి ఒక్కొక్కటి ఆర్గాన్కి రిలేటెడ్ కాబట్టి, సో మనం చెప్పుకున్నట్టుగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. సో మన దాంట్లో తీసుకున్నట్లయితే అండి కేవాలో అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. కేవా డయాబెటిక్ కేర్ అనేసి. సో ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకొని వాటి గురించి మనం చెప్పగలిగితే ఇది కంట్రోల్ చేయొచ్చు. ఎంతో మంది నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అలాంటప్పుడు మనం ఏమేం వాడాలి, ఎట్లా అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆ మొక్క అనేది పనిచేసి మనం చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇవన్నీ ఈరోజు టాపిక్ అండి డయాబెటిస్ గురించి. థ్యాంక్ యూ అండి. 1 and all. మల్లికార్జున్ సార్.